కార్తీక మాసం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ దుకాణాలు కలకలాడుతున్నాయి. ఈ రోజు ఆదివారం కావడంతో నాన్ వెజ్ ప్రియులు దుకాణాల బాట పట్టారు. మటన్, ఫిష్ ధరలు సాధారణంగానే ఉన్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లోకి కిలో చికెన్ ధర 250 రూపాయలకు పైబడి ఉన్న వినియోగదారులు మాత్రం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ కూరగాయల ధరలు ఆకాశానందుతుండటంతో నాన్ వెజ్ వైపు మొగ్గు చూపుతున్నారు పబ్లిక్. ఈ నేపథ్యంలో పెరిగిన చికెన్ ధరలపై విజయవాడలోని మహంతి ఫిష్ మార్కెట్ నుంచి మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం ముగియడంతో మొత్తం నాన్ వెజ్ మార్కెట్లన్నీ కూడా కలకలాడుతున్నాయి. ప్రస్తుతం మనం ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున వినియోగదారులందరూ కూడా నాన్ వెజ్ మార్కెట్లకు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విజయవాడలో బీసెంట్ ఉన్నటువంటి నాన్ వెజ్ మార్కెట్లో ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇది విజయవాడలో ఉన్నటువంటి మహంతి చికెన్ చేపల మార్కెట్. ఇక్కడ పెద్ద ఎత్తున వినియోగదారులందరూ కూడా ఇక్కడికి నాన్ వెజ్ కొనుగోలు చేయడానికి, ముఖ్యంగా చికెన్ కొనుగోలు చేయడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కార్తీక మాసం ముగియడంతో ఇప్పుడు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పాలి. ఒకవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో ఇప్పుడు చికెన్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. సాధారణంగా 220, 230 ఆ ధరల్లో ఉన్నటువంటి చికెన్ ఇప్పుడు దాదాపు 250 వరకు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి కొంతమంది వినియోగదారులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చికెన్ ధరలు ఎలా ఉన్నాయండి? పర్వాలేదు, రీజనబుల్ ఉన్నాయి. 240 అంటే సాధారణంగా కార్తీక మాసం అప్పుడు కూడా తగ్గుతాయి. ఇప్పుడు 6 లెక్క చూసుకుంటే ఎక్కువగానే ఉంటుంది కొద్దిగా. అంటే కార్తీక మాసంలో కూడా 240 నుంచి 50 వరకు కూడా అమ్మారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? ఆదివారం ఇప్పుడు 250 ఉంది కదా, పర్వాలేదు, రీజనబుల్లే ఉన్నాయి. రేట్లు. చూశారు కదా, అంటే దాదాపు సాధారణంగా చికెన్ మార్కెట్కి సంబంధించి సాధారణ రోజుల్లో 220, 230 ఆ రేంజ్లో ధరలు ఉండే. కానీ కార్తీక మాసం మిగడంతో ఈరోజు ఆదివారం కావడంతో దాదాపు 250 వరకు కూడా చికెన్ ధర పలుకుతూ ఉంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మనతో పాటు ఇంకా వినియోగదారులు ఉన్నారు, మాట్లాడి ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. చికెన్ మార్కెట్ల వద్ద మొత్తం పూర్తిగా కూడా రద్దీ వాతావరణం కనిపిస్తోంది. అంటే చికెన్ ధరలకు సంబంధించి ఇక్కడ వ్యాపారస్తులను కూడా ఒకసారి అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా ఉన్నాయి చికెన్ ధరలు? ఎలా ఉన్నాయి చికెన్ ధరలు? కేజీ 250 రూపాయలు ఉందన్నయ్య. ఇవాళ తగ్గింది రేటు. మామూలుగా కార్తీక మాసం అయితే రేటు ఎక్కువ ఉంది. 260, 270 ఉండేది. సాధారణంగా కార్తీక మాసం అంటే చికెన్ ధరలు తగ్గాలి కదా, ఈసారి ఎందుకని ఎక్కువ ధరలు పెరిగాయి? అంటే కోళ్ళు లేవు అన్నయ్య, కోళ్ళు లేవు కాబట్టి అదే రేటు కంటిన్యూ అయింది. ప్రాబ్లం ఏం లేదన్నయ్య. కార్తీక మాసంలో తినరని అది హామీ, అది మామూలుగా అనుకుంటారు కానీ రేట్లు మాత్రం అలాగే ఉంటాయి. ఎందుకంటే రైతులు కదా కోళ్ళు పెంచేది, వాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందా లేదా అని చూసుకుంటారు. వాళ్ళు చూసుకుని దానికి తగ్గట్టు పంపిస్తారనమాట. దానికి తగ్గట్టు రేట్లు కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర కోళ్ళు ఎన్ని మార్కెట్ రేట్లే 250 రూపాయలు వాళ్ళ రేటు. స్కిన్లెస్ స్కిన్ 240. అది బాగానే ఉందన్నయ్య, బిజినెస్ అయితే బాగానే ఉంటుంది. దానికి మాత్రం డోకా ఏం లేదు. అది ఓకే అన్న. చూశారు కదా, అంటే పూర్తిగా కూడా కార్తీక మాసం అయినప్పటికీ కూడా చికెన్ ధరలు పెరిగాయని చెప్తున్నారు. ఇప్పుడు కూడా కార్తీక మాసం ముగిసిన తర్వాత కూడా చికెన్ ధరలు దాదాపు 250 వరకు కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వినియోగదారులు ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక పక్క చికెన్ మార్కెట్, మరో పక్క చేపల మార్కెట్, ఇదంతా కూడా పూర్తిగా కూడా మొత్తం మార్కెట్లన్నీ, నాన్ వెజ్ మార్కెట్లన్నీ కూడా కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా ఉన్నాయి చికెన్ ధరలు? ఎలా ఉన్నాయి? కార్తీక మాసం ముగిసింది, చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? చికెన్ ధరలు ఎక్కడ బాగానే ఉన్నాయి. ఎంత 250 చెప్తున్నారు మరి, ఎక్కువ తక్కువ మనకు తెలియదు. వచ్చాం కదా తీసుకుని తినడం వెళ్ళిపోతాం. సాధారణ అంటే అప్పుడు 200, 190, 180 ఉండేది. ఇప్పుడు కొద్దిగా పెరిగి ఉంటుంది. పెరగకుండా ఏది ఉండదు, తప్పదు కదా మరి. దానికంటే ఇదే తక్కువ ఉంటుంది. కూరగాయల కంటే ఇదే తక్కువ పడుతుంది అంటున్నా. కూరగాయలకి వెళ్ళామనుకోండి, ఒక ఐటెం తీసుకోకుండా అయిపోతుంది 150. ఇది తీసుకెళ్తే 2 రోజులు ఇంత వేసుకొని తినేయచ్చు, కడుపు నిండా తింటాం. చూశారు కదా, అంటే సాధారణంగా ఒకవైపు కూరగాయల ధరలు కూడా పెరిగిన పరిస్థితి కనిపించింది, మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా పెరిగిన పరిస్థితి కనిపించింది. సాధారణంగా కార్తీక మాసంలో చికెన్ ధరలు తక్కువ ఉండాలి, కానీ ఈసారి అటు తెలంగాణలో కూడా కోళ్లకు తెగులు రావటం, పౌల్ట్రీ రంగం అంతా కూడా దానికి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు సరఫరా కూడా తక్కువైంది, డిమాండ్ తగ్గట్టు సప్లై కూడా తక్కువ ఉండడంతో కార్తీక మాసంలో కూడా
చికెన్ ధరలు పెరిగాయని చెప్పాలి. మరోవైపు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఇప్పుడు చికెన్ కోడిగుడ్ల ధరలు కూడా కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో వినియోగదారులందరూ కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, ధరలన్నీ కూడా తమకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వసంతతో మనీ, బిగ్ టీవీ, విజయవాడ.